హాయ్! నా పేరు శ్రవంతి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మంచి మగ్గం వర్క్ బ్లౌజెస్ చూపిస్తాను. ఈ వీడియో మీకు చాలా యూజ్‌ఫుల్ అవుతుంది. ఎందుకంటే నేను చాలా మంత్స్ టైమ్ స్పెండ్ చేసి పింట్రెస్ట్‌లో, ఇన్‌స్టాగ్రామ్‌లో మంచి డిజైన్స్ వెతికి నేను మగ్గం వర్క్ పోయించుకున్నాను. అండ్ ఆల్సో నేను చేసిన కొన్ని మిస్టేక్స్ అండ్ ఆల్సో మగ్గం వర్క్ స్టిచ్ చేసే వాళ్ళు చేసిన మిస్టేక్స్ నేను ఈ వీడియోలో కవర్ చేస్తాను. సో, నెక్స్ట్ టైం మీరు పోయించుకునేటప్పుడు అవి కాకుండా చూసుకోవచ్చన్నమాట. సో, అందుకని మీకు ఈ వీడియో చాలా యూస్‌ఫుల్ అవుతుంది. మీకు నా కంటెంట్ నచ్చితే ప్లీజ్ ఫాలో మై పేజ్. ఒక్కొక్క బ్లౌజ్‌ని మీకు క్లోజ్‌గా చూపిస్తాను. మీకు కావాల్సొస్తే స్క్రీన్‌షాట్ తీసుకొని మీరు మగ్గం వర్క్ వేసే వాళ్ళకి చూపించొచ్చు. మామూలుగా అయితే మనకు పింట్రెస్ట్‌లో అండ్ ఇన్‌స్టాగ్రామ్‌లో లాంగ్ షాట్స్ ఉంటాయి. ఆ లాంగ్ షాట్ పిక్స్‌ని మనము మగ్గం వర్క్ వేసే వాళ్ళకిస్తే మనకు రిజల్ట్ అనేది ఇంకొకలాగా వస్తుంది. లావెండర్ కలర్ అనేది ట్రెండీ కలర్ అండ్ కూల్ వైబ్ ఇస్తుంది. సో, దానికి నేను చిన్న స్లీవ్స్ పెట్టించుకున్నాను. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే నేను ఫ్రంట్ నెక్‌కి వచ్చేసి ఫుల్‌గా వేయించాను అండ్ బ్యాక్ నెక్‌కి మాత్రం అసలే వేయించాను. ఫ్రంట్ మొత్తం వేయించుకోవడానికి కారణం ఏంటంటే నేను ముందే ప్లాన్ చేసుకున్నానన్నమాట. ఆ కలర్లలో లెహంగా స్టిచ్ చేయించుకుందామని. నాకెందుకో లెహంగాస్కి హాఫ్ శారీస్కి ఫ్రంట్ మొత్తం ఉంటే బాగుంటుందని అనిపిస్తుంది. బ్యాక్ సైడ్ మగ్గం వర్క్ చేయించుకోకపోవడానికి కారణం వచ్చేసి 3 ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి బ్యాక్ సైడ్ నాకు కనిపించదు అండ్ మోస్ట్లీ నేను హెయిర్ లీవ్ చేసుకుంటాను. సెకండ్ వచ్చేసి శారీ పళ్ళుకి మగ్గం వర్క్లోని స్ప్రింగ్ అలాంటివి టచ్ అయ్యి శారీని ఖరాబ్ చేస్తూ ఉంటాయి. థర్డ్ వచ్చేసి కాస్ట్ కూడా కొంచెం తక్కువ పడుతుంది. ఈ మగ్గం వర్క్స్ అన్ని నేను హైదరాబాద్లో ఒక చిన్న బొటిక్లో పోయించుకున్నాను. సూరత్లో మాత్రం ఇలాంటి క్వాలిటీ మగ్గం వర్క్ చేసే వాళ్ళైతే నాకైతే దొరకలేరు. సూరత్లో ఇలాంటి క్వాలిటీ మగ్గం వర్క్ చేసే వాళ్ళు ఉంటే మాత్రం నాకైతే చాలా టైం సేవ్ అవుతుంది. ఇప్పుడు వచ్చేసి నేను చేసిన మిస్టేక్స్ గురించి మాట్లాడదాం. బ్లౌజ్ వచ్చేసి నా ప్యూర్ గద్వాల్ పట్టు శారీ మీది. మగ్గం వర్క్ వేసే వాళ్ళకి నేను ప్యూర్ రా సిల్క్ ఫ్యాబ్రిక్ తీసుకొచ్చి వేయమని చెప్పాను. కానీ వాళ్ళు సేమ్ కలర్లో దొరకడం లేదని చెప్పి దీని మీదనే నన్ను వేయించుకోమని చెప్పారు. దానికి నేను అగ్రీ చేయడం వల్ల ఇప్పుడు వచ్చేసి నాకు చాలా బేబీ పింక్ శారీస్ ఉన్నాయి. వాటి కోసం నేను మళ్ళీ వేయించుకోవాల్సి వస్తుంది. నెంబర్ 1 వచ్చేసి మీకు కొంచెం కలర్ వేరియేషన్ ఉన్నా కూడా ప్యూర్ రా సిల్క్ ఫ్యాబ్రిక్నే చూస్ చేసుకోండి. ఎందుకంటే మల్టిపుల్ శారీస్ మీదకి మళ్ళీ రీస్టైల్ చేసుకోవచ్చు. టిప్ నెంబర్ 2 వచ్చేసి మనకు మగ్గం వర్క్లో థ్రెడ్ యూస్ చేస్తారు కదా, ఆ థ్రెడ్ని ఏ కలర్ యూస్ చేయాలని మనకు మగ్గం వర్క్ వాళ్ళు అడుగుతారు. అప్పుడు మనము బ్లౌజ్లో మ్యాచ్ అయ్యే కలర్ మాత్రమే యూస్ చేస్తే బెటర్. కాంట్రాస్ట్ కలర్ యూస్ చేస్తే మాత్రం అన్ని శారీస్ మీదకి సూట్ కాదు. నెంబర్ 3 వచ్చేసి మనం డిజైన్ సెలెక్ట్ చేసి మగ్గం వర్క్ ఇచ్చినప్పుడు నెక్కు వచ్చేసి అది ఎన్నించుల వెడల్పులో రావాలి అండ్ స్లీవ్స్కి ఎన్నించుల వెడల్పులో రావాలి, ఇవన్నీ మనం స్పెసిఫిక్గా మనము మెన్షన్ చేయాలి. లేకపోతే నాలాగా నేను సెలెక్ట్ చేసిన డిజైన్ వచ్చేసి చాలా నీట్గా క్యూట్గా వాళ్ళు చిన్నగా వేసే వీళ్ళు కూడా చాలా మంచిగా మగ్గం వర్క్ చేశారు, కానీ చాలా వెడల్పులో చేశారన్నమాట. సో, ఇది వచ్చేసి బ్రైడల్ శారీస్కి అలాంటి వాటికి చాలా బాగుంటుంది. కానీ నేను సింపుల్గా ప్రిఫర్ చేస్తాను. చాలా శారీస్కి మనం వేసుకోవచ్చు అన్నమాట సింపుల్గా ఉంటే. ఇట్లా హెవీగా ఉంటే కొన్ని శారీస్కి మాత్రమే వేసుకోవచ్చు. మగ్గం వర్క్ బ్లౌజ్లలో మాత్రం నేను ఈ సేయింగ్ తప్పకుండా ఫాలో చేస్తాను. తలకు బెలుకు రాళ్ళు తట్టడేలా నిక్కమైన నీలం ఒక్కటి చాలు. మగ్గం వర్క్ బ్లౌజ్ అంటే నేను ప్యూర్ రా సిల్క్ ఫ్యాబ్రిక్ మాత్రమే యూస్ చేస్తాను. ప్యూర్ రా సిల్క్ ఫ్యాబ్రిక్ మగ్గం వర్క్ బ్లౌజ్లు క్వాలిటీ చాలా బాగుంటాయి. స్టార్టింగ్లో కొంచెం కాస్ట్ ఎక్కువైనా కానీ మీరు యాక్చువల్లీ కాస్ట్ సేవింగ్ చేస్తారు. ఎందుకంటే ఎక్కువ బ్లౌజెస్ కొనాల్సిన అవసరం ఉండదు ప్యూర్ రా సిల్క్ ఫ్యాబ్రిక్తో మీరు మగ్గం వర్క్ చేయించుకుంటే. ప్యూర్ రా సిల్క్ ఫ్యాబ్రిక్ కాస్ట్ ఎంత అవుతుంది నార్మల్గా? నార్సింగ్లో అయితే 850 పర్ మీటర్ ఉంది. హిమసాయి ఫ్యాబ్రిక్స్ లాంటి స్టోర్లలో 900 పర్ మీటర్ ఉంది. నా దగ్గర ఇంకొన్ని మగ్గం వర్క్ బ్లౌజెస్ ఉన్నవి. అవి నెక్స్ట్ వీడియోస్లో పోస్ట్ చేస్తాను. వీటన్నిటిలో మీకు ఏది నచ్చిందో లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్ అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.